రైతుల పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా అనంతపురంలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పలువురు రైతులు ఆత్మహత్యయత్నం చేశారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 1750 హెక్టార్ల వరకు పంటలు దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. 1240 మంది రైతులు 60 కోట్ల రూపాయలు నష్టపోయారని అన్నారు. మొన్నటి ప్రకృతి వైపరీత్యం వల్ల నిజంగానే ఒక పక్క కడప జిల్లాలోను మరి అనంతపురం జిల్లాలోను ఒక పక్క కొంత భాగం సత్యసాయి జిల్లాలో నిజంగానే అరటి తోట పంటలు చాలా భారీగా దెబ్బతిన్నాయి. మరి సుమారుగా 1557 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అదేవిధంగా 1240 మంది రైతులు సుమారుగా 60 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది. మరి మేము ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అక్కడ ఆ విలేజెస్ అన్నీ కూడా ఈ పక్క కడప డిస్టిక్, అనంతపురం డిస్టిక్ తోటలు కూడా చూసుకుంటూ వచ్చాం. మరి నిజంగానే అది చాలా దారుణమైన పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు నుంచే ఎప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తూ ఇన్ఫర్మేషన్ పక్క హార్టికల్చరు, మరి సివిక్ హార్టికల్చరు, అగ్రికల్చరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ నిన్నటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టారు. మరి ఇప్పటికే అందాజుగా 60 కోట్ల దాకా, ఇంకా అదే ఎస్టిమేషన్స్ కూడా ఇంకా రేపటికంతా క్లారిటీగా వస్తుంది. మరి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతుల పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా పంట పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం రైతు పక్షపాతిగా